శ్రీకృష్ణ లీలలు. గోపికా గీతం. నీళ్లు పోస్తూ ఉంటే చెట్లు పెరుగుతాయి. భావిస్తూ ఉంటే తదనుగుణంగా బ్రతుకుతూ ఉంటే ఆయా భావాలు గుణాలు కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. విషయసుఖాలయందు ప్రీతి గలవాడు వాటిని ఎంతగా అనుభవించినా ఇంకా అనుభవించాలనే ఉత్సుకతే కలిగి ఉంటాడు. లోభి ఎంత కూడబెట్టినా ఇంకా కూడబెడితే బాగుండుననే భావిస్తూ ఉంటాడు. కొందరు పుణ్యాత్ములలో దానగుణం వ్యసనంలా కనిపిస్తుంది. ఎంత ఇచ్చినా వారికి తృప్తి ఉండదు. ఇవ్వలేకపోయినా వాగ్దానాలైనా చేస్తూ ఉంటారు. పరోపకారం ఆరవ ప్రాణంగా భావిస్తారు. అలాగే భక్తులు భగవంతుని విషయంలో తృప్తి లేకుండా ఉంటారు. ఎంత వినినా ఇంకా వినాలనుకుంటూనే ఉంటారు. ఎంతగా ప్రవచించినా ఇంకా ఏదో చెప్పాలనే ఉంటుంది. ఎంతగా కీర్తించినా తృప్తి ఉండదు. ప్రతిక్షణ వర్ధమానం క్షణక్షణానికి పెరుగుతూనే ఉంటుంది. ఇది ప్రేమరూపమైన భక్తికి పరాకాష్ట. ప్రేమను అందరూ పంచలేరు. ఉన్నవాళ్లే పంచగలరు. లేనివాళ్లు పంచలేరు. ఈ ప్రపంచంలో ప్రేమే భాగ్యము. ప్రేమున్నవారే భాగ్యవంతులు. వారే భాగవతులు, భక్తులు. ఒక్క మాటలో చెప్పాలంటే భాగవతంలో గోపికలు ప్రేమ తప్ప రెండవది తెలియనివారు. వారి వద్ద ప్రేమ పుష్కలంగా ఉంది. అంతేకాదు, ప్రేమ యొక్క వినియోగం కూడా వారికి తెలుసు. ఎక్కడ దాచితే ప్రేమ శూన్యమవుతుందో, ఎక్కడ సమర్పిస్తే పూర్ణమవుతుందో వారికి తెలుసు. కనుకనే వారి హృదయంలోని పవిత్ర ప్రేమను శ్రీకృష్ణునికి సమర్పించి తరించిపోయారు. గోపికల గుండెగుడిలో ప్రేమే దీపం, ఆరని దీపం. వారి మనస్సులలో కృష్ణుడే కమనీయ రూపం, మారని రూపం. ప్రేమ చెవిటిది, వేరొకటి వినలేదు. ప్రేమ గ్రుడ్డిది, మరొకటి చూడలేదు. నది సముద్రం వైపుకే పయనిస్తుంది. గోపికల ప్రేమ గోపాలుని చెంతకే పరుగుదీస్తుంది. గోపికలు ఎందరో, కాని వారి భావం ఒక్కటే. వారి హృదయం ఒక్కటే. వారి మాట ఒక్కటే. వారి ప్రేమ ఒక్కటే. అందుకనే గోపికలందరూ కలిసి పాడిన పాటలు గీతాలు కాకుండా గీతం అని ఏకవచనంతో పిలువబడ్డాయి. అదే గోపికా గీతం. భాగవత సాగరంలో లభించిన అమృత కలశం. రాసపంచాధ్యాయిలో దొరికిన అక్షయధనం. ఒకనాడు గోపికల మధ్య గోపాలుడు అదృశ్యమవుతాడు. గోవిందుని చూడకుండా గోపికలు ఉండలేరు. అంతే, వనమంతా గాలించారు. నోరెత్తి పిలిచారు. ప్రేమ పలుకు వినిపించారు. కావగరావా కరుణింపగలేవా, కావగరావా కరుణింపగలేవా. భక్తేగా నీ ముక్తి ఎరుగని శక్తిహీనులం, అతిథీనులం, బలహీనులం. కావగరావా కరుణింపగలేవా, కావగరావా కరుణింపగలేవా. వెన్నలాంటి నీ మనసు మిన్నకున్నదేమి స్వామి, వెన్నలాంటి నీ మనసు మిన్నకున్నదేమి స్వామి. మానొసటి రాతలు అడ్డుకున్నవా ఏమి, అందరి వాడవా మాకందని వాడవా, అందరి వాడవా మాకందని వాడవా. భక్తేగా నీ ముక్తి ఎరుగని శక్తిహీనులం, అతిథీనులం, బలహీనులం. కావగరావా కరుణింపగలేవా, కావగరావా కరుణింపగలేవా. పూలలో దారము ఓలే ఒదిగిపోయినావా స్వామి, పూలలో దారము ఓలే ఒదిగిపోయినావా స్వామి. పూల సువాసన ఓలే కానరాక ఉంటివా, వినిపించే స్వామి మాకు కనిపించవదేమి, వినిపించే స్వామి మాకు కనిపించవదేమి. చెవులు చేసిన పుణ్యమేమి, కన్నులలో పాపమేమి. కావగరావా కరుణింపగలేవా, కావగరావా కరుణింపగలేవా.
మక్కువతో మనో కుక్కను చేరదీసి పెంచినాను, మక్కువతో మనో కుక్కను చేరదీసి పెంచినాను. తిండేమో నా ఇంట కాపలా పరుల ఇంట, ఇదేమి చోద్యమో దీనికేది వైద్యమో, ఇదేమి చోద్యమో దీనికేది వైద్యమో. నా హృదయము లేతదాయే బాధలేమో కోతలాయే, కావగరావా కరుణింపగలేవా, కావగరావా కరుణింపగలేవా. భక్తేగా నీ ముక్తి ఎరుగని శక్తిహీనులం, అతి దీనులం బలహీనులం. కావగరావా కరుణింపగలేవా, కావగరావా కరుణింపగలేవా. ఎంత పిలిచినా పాడినా మొరపెట్టుకున్నా కృష్ణుడు రాలేదు. కృష్ణ విరహాన్ని గోపికలు భరించలేకపోయారు, విలపించారు. ఆ విలాపాన్ని ఆలపించారు. గోపికల గొంతులు అనేకము, కాని గానం ఒక్కటే, భావం ఒక్కటే, బాధ ఒక్కటే. ఆ బాధలో అంతా ప్రేమే. గోపికలది పిచ్చి ప్రేమ. కనుకనే భాగవతంలో సుఖబ్రహ్మ కృష్ణాన్వేషణ కాతరాహ తదాత్మికాహ గోప్యః ఉన్నత్తవచః అన్నారు. కృష్ణుని కొరకు వెదికి వెదికి నిరాశ చెందిన గోపికలు కృష్ణగత చిత్తులై పిచ్చి మాటలు పలికారు అన్నాడు. అవును, అవి పిచ్చి మాటలు, పిచ్చి పాటలు, ప్రేమ పిచ్చి పాటలు. అవే గోపికాగీతంగా ప్రాచుర్యాన్ని పొందాయి. గోపికల ప్రేమ పరిమితమైనది కాదు, సంకుచితమైనది కాదు. వారి ప్రేమ అనంతమైనది, పరిపూర్ణమైనది. శ్రీకృష్ణుని రూపాన్ని వారు ప్రేమించిన కృష్ణుని స్వరూపమును వారు మరువలేదు. కుండను చూచినప్పుడు కూడా సత్యమైన మట్టియే గోచరించినట్లు శ్రీకృష్ణునితో కలిసి వారు జీవిస్తున్న శ్రీకృష్ణుని అనంత స్వరూపమే వారి బుద్ధిలో ఉండింది. కనుక అంతర్యామియే సర్వసాక్షిగా ఉన్న పరమాత్మను తమ ప్రార్థన నాలకించి దర్శనమివ్వమని ప్రార్థిస్తున్నారు. స్లో నఖలు గోపికా నందనో భవాన్ధన అఖిల దేహినాం అంతరాత్మదృక్ విశ్వగుప్తయే సఖ ఉదేయివాన్ సాత్వతాం కులే. హే సఖా కృష్ణ, నీవు యశోదా నందనుడివి కావు, ఇది వాస్తవము. సమస్త దేహాలలో అంతర్యామివి నీవే. బ్రహ్మదేవుడు ప్రార్థించటము చేత విశ్వకళ్యాణానికై యాదవ కులమున జన్మించావు. నఖలు గోపికా నందనో భవాన్, నీవు గోపికా నందనుడవు కావు అంటున్నారు. అంటే నందకుమారుడు కాడని కాదు, కాని నందకుమారుడివే కావు, సమస్తములో నిండియున్న వాడివి. అన్ని పాత్రలలో ఒకే ఆకాశమున్నట్లు సర్వప్రాణులలోని అంతర్యామివి నీవే అంటున్నారు. ఇది గోపికలకున్న సర్వాత్మ భావము. వారి జ్ఞానానికి పరాకాష్ఠ పరమాత్మ యొక్క అనంత మహిమను తెలిసినవారు కనుక గోపికలు భగవత్కథా వైభవమును దివ్యంగా గానం చేశారు. నఖలు గోపికా నందనో భవాన్, నీవు గోపికా నందనుడవు కావు అంటున్నారు. అంటే నందకుమారుడు కాడని కాదు, కాని నందకుమారుడివే కావు, సమస్తములో నిండియున్న వాడివి. అన్ని పాత్రలలో ఒకే ఆకాశమున్నట్లు సర్వప్రాణులలోని అంతర్యామివి నీవే అంటున్నారు. ఇది గోపికలకున్న సర్వాత్మ భావము. వారి జ్ఞానానికి పరాకాష్ఠ పరమాత్మ యొక్క అనంత మహిమను తెలిసినవారు కనుక గోపికలు భగవత్కథా వైభవమును దివ్యంగా గానం చేశారు. స్లో తవ కథామృతం తప్తజీవనం కవి కల్మషాపహం శ్రవణ మంగళం శ్రీమదాతతం భువి గృణంతి ఏ భూరిదా జనాః. కృష్ణ, నీ కథామృతము సంసారమగ్నో లైన వారికి బ్రతుకు తెరువైంది, జ్ఞానులచే స్తుతింపబడింది, కర్మ కల్మషాన్ని కడిగేస్తుంది. వింటే చాలు. మంగళప్రదం, శ్రీమత్ శాంత స్వరూపం. అట్టి నీ కథామృతమును ఈ ప్రపంచంలో ఎవరు విస్తృతంగా కీర్తిస్తున్నారో వారే గొప్ప దాతలు. అమృతాన్ని పానం చేస్తే మరణం ఉండదు, కాని కథామృతము మోక్షాన్ని ప్రసాదిస్తుంది. దేవతలు అమరు అవుతారే గాని అమృతప్రాయులు కాలేరు. కథామృతము ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి మోక్షాన్ని అనుగ్రహిస్తుంది. సంసార దుఃఖాన్ని హరిస్తుంది, కల్మషాల్ని కడిగేస్తుంది. అందుకే కథామృతము మంగళకరంగా శాంతస్వరూపంగా శోభిస్తూ ఉంది. ఇట్టి కథామృతాన్ని ఈ ప్రపంచంలో ఎవరు వితరణ చేస్తున్నారో వారే గొప్ప దాతలు అని గోపికల అభిప్రాయము.
పరమాత్మ కథాశ్రవణము వలె భగవంతుని చరణకమల సేవ కూడా సర్వోత్కృష్టమని గోపికలు గానం చేశారు. స్లో ప్రణత కామదం పద్మజాచితం ధరణి మండనం ధ్యేయమాపది చరణ పంకజం సంతనం చతే రమణనస్తనేషు అర్పయాధిహన్. ఓ రమణ, వ్యాకులహరణ, నీ పాదపద్మము ఆశ్రితుల కోర్కెలను తీర్చుతుంది. బ్రహ్మదేవునిచే పూజింపబడింది. అవనిమాతకు అలంకారమై శోభిస్తుంది. ఆపదలలో స్మరింపదగింది. శాంతిని, శుభాన్ని ప్రసాదిస్తుంది. అట్టి నీ పాదపద్మమును మా ఎడదపై ఉంచు. పరమాత్మ చరణాలు మోక్ష సదనాలు, ఆపద హరణాలు, ఆనందరామాలు. పరమాత్మ పాదపద్మాలు హృదయంలో ఉంటే పరమాత్మ ఉన్నట్లే. ఈ విశ్వమంతయు పరమాత్మ యొక్క పాదమే నని పురుష సూక్తము. అట్టి పరమాత్మ చరణ కమలాలు హృదయంలో నిలిస్తే ఇక ఈ ప్రపంచంలో పొందవలసినది మరొకటుండదని గోపికల అభిప్రాయము. కనుకనే పరమాత్మ సందర్శనమునకు గోపికలు వ్యధ చెందుతూ విలపిస్తున్నారు. హృదయ తాపాన్ని హరించే ఔషధాన్ని ప్రసాదించమని గానం చేస్తున్నారు. కృష్ణ, నిన్ను అందరూ దుఃఖహర అని పిలుస్తారు. మరి మా దుఃఖాన్ని ఎందుకు హరించవు? మంగళస్వరూప అని స్తుతిస్తారు. మరి మా జీవితాల్లో అమంగళాన్ని ఎందుకు దూరం చేయవు? మేము యోగులము కాము, రోగులము, భవరోగులము. ఈ రోగాన్ని పోగొట్టే ఔషధం నీ వద్దే ఉంది. అదే జ్ఞానము, ఆత్మజ్ఞానము. అట్టి ఔషధమును అనుగ్రహించి మమ్మల్ని ఉద్ధరించు అని గోపికలు ప్రార్థించగానే శ్రీకృష్ణుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. వారిని ఓదార్చాడు. ప్రేమను పంచాడు. ప్రేమలో వారిని ముంచాడు. గోపికల వంటి భక్తిని కలిగిన వారందరూ అలాగే ఉద్ధరింపబడుతారు.